చదవండి. 2 అధ్యాయము 18 వచనం చదవండి. నెహెమ్యా 2:18. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన అన్నియు నేను వారితో చెప్పితిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకునిరి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మరలా ఈ 2వ వర్తమానంలో ఈ నెహెమ్యా గ్రంథం ద్వారా చక్కని విషయాలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మీ సహాయమును అందించండి. మీరు మహిమ పొందమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నెహెమ్యా తనకొచ్చినటువంటి పరిస్థితుల్ని బట్టి దేవుని ఎదుటక ఏ సమయంలోనైనా కూడా దేవుని ఎదుట ప్రార్థన చేయడం మాత్రం మానలా. మనం 1వ అధ్యాయంలో నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన అంతా విన్నాం. ఆ తర్వాత హృదయము దుఃఖముగా ఉండడం వల్ల రాజు ఎదుట దీనుడుగా ఉండి బలహీనుడిగా కనబడినప్పుడు రాజు మాట్లాడడం అన్ని విన్నాం. ఇది అయిన తర్వాత మరి ఏం చేయమంటావు అని చెప్పినప్పుడు రాజుతో మాట్లాడేటప్పుడు కూడా ఆ 2వ అధ్యాయము 4వ వచనంలో, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి అనే మాట ఉంది అక్కడ. చూసారా? ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి అంటే ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. అది హృదయంలో ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు కూడా మనుషులు ఎదురు కనబడుతున్నా కూడా ప్రార్థన మాత్రం మానేవాడు కాదు. ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. అలాగ ప్రార్థన చేసుకుంటూనే తను యెరూషలేము యొక్క ప్రాకారాన్ని, ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి గుమ్మాలను, కాలిపోయిన వాటిని అవన్నీ చూడడానికి వెళ్ళాడు. చూడడానికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత తన యొక్క బాధను వ్యక్తం చేస్తూ, కానీ ఎవరికి చెప్పలేదు. ఈ విషయాలు ఎవరికి చెప్పలేదు. అవన్నీ చూసి వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడాడు. ఎందుకంటే అది 2వ అధ్యాయం 16వ వచనంలో, అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది ఏమి చేసింది అధికారులకు తెలియలేదు. యూదులకే గాని, యాజకులకే గాని, యజమానులకే గాని, అధికారులకే గాని, పనిచేయు ఇతరమైన వారికే గాని నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. ఎవరికి చెప్పలేదు. చెప్పకుండానే వెళ్ళి చూసొచ్చాడు. తర్వాత వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారు, ఆ 17వ వచనంలో ఉంటది, మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారం మరలా కట్టుదాం రండి అని ఎవరితోనైతే చెప్పాడో వాళ్ళందరూ అన్నారు, మనం మళ్ళీ తిరిగి కడదారండి అని. అప్పుడు ఆయన మాట్లాడుతూ, ఎవరు నెహెమ్యా కూడా చెబుతూ 18వ వచనంలో, దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నింటియు నేను వారితో చెప్పితిని. అప్పుడు చెప్పాడు. వెళ్ళి చూసొచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుతూ, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో, ఏం చేస్తున్నానో, రాజుగారితో నేను ఏం మాట్లాడానో, రాజుగారు నాతో ఏమన్నారో, నేను ఏ పని మీద ఇక్కడికి వచ్చానో అవన్నీ చెప్పి, అందుకే ఇదంతా నేను చూసొచ్చాను అనే సంగతిని జ్ఞాపకం చేసి అప్పుడు చెప్పాడు. చెప్పిన తర్వాత వారు ఎవరితో అయితే చెప్పాడో వారు మాట్లాడుతున్న మాట ఇది, మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనిరి అన్నారు. ఏం చేయాలంట? మనము కట్టుటకు పూనుకొందము రండి అన్నాడు. అంటే మనం ప్రాకారం కట్టాలంటే చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం అది. పడిపోయినటువంటి గుమ్మాలు కూడా తిరిగి నిలబెట్టాలంటే చాలా పెద్ద విషయం అది. అయితే అందరము కలిసి కట్టడం రండి అంటున్నాడు. మరి కట్టడం తేలికైన విషయమా? పడగొట్టడం ఎంతసేపు పడుతుంది? ఏదైనా పడగొట్టడానికి ఎంత టైం పడుతుంది? క్షణాల్లో పడగొట్టేస్తారు కదా. పెద్ద పెద్ద ఇల్లు అయినా సరే బుల్డోజర్ పట్టుకొస్తున్నారు, క్షణాల్లో పడేసేస్తున్నారు వాళ్ళని. కానీ దాన్ని కట్టుకోవడానికి చాలా కష్టపడి లక్షల రూపాయలు వెచ్చించి కట్టుకోవాల్సి వస్తుంది. మరి ఇక్కడ యెరూషలేము ప్రాకారం పడగొట్టబడితే దాన్ని కట్టడానికి వాళ్ళు మనం తిరిగి కడదాం మరలా, ఎందుకంటే మన దేవుని కరుణాహస్తం మనకు సహాయం చేస్తుంది, మనం చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. మరి కట్టాలంటే సరిపోయిందా? కట్టడానికి ఏం కావాలి అది ఆలోచించుకోవాలి. తర్వాత కడతం సరిపోయిందా? కట్టడానికి మళ్ళీ ఎన్ని ఆటంకాలో. సరిపోయిందా? మీరు ఎప్పుడైనా సరే చూడండి, ఒక చెడ్డ పనికి అందరూ సహకరిస్తారు, కానీ మంచి పనికి ఎవరు సహకరించరు, ఎవరు రారు. కాబట్టి ఇది మంచి కార్యం అని అంటున్నాడు నెహెమ్యా. వాళ్ళతో మాట్లాడుతూ ఇది మంచి కార్యం అంటున్నాడు. వాళ్ళు కూడా సిద్ధపడి కడదామంటున్నారు. ఇప్పుడు కట్టాలంటే ఏం చేయాలి మరి అంటే చాలా కష్టమైన పని ఇది. కాబట్టి మరి కట్టడానికి ఫస్ట్ ఏం కావాలంటే ఐకమత్యం కావాలి. కట్టడానికి ఐక్యత చాలా అవసరం. అది మొదటి మాట ఇందులో. కట్టడానికి ఐక్యత చాలా అవసరం. ఒకవేళ ఐక్యత లేకపోతే ఏ పని చేయలేరు. ఒక్కరి వల్ల ఏదైనా అవుతుందా? ఒక్కరి వల్ల ఏది అవ్వదు. నలుగురు కలిసి చేస్తేనే ఆ పని సఫలీకృతం అవుతుంది, ముందుకు వెళ్తుంది. కానీ నేనే చేసేస్తాను, అన్ని నేనే చేసుకుంటాను అంటే అది ఐక్యత కాదు. అందరూ కలిసి చేసుకోవాలి ఐక్యత అంటే. 133వ కీర్తన మొదటి చరణంలో ఇలా రాయబడి ఉంది. స్పీడ్గా ఉండాలి మీరు. 133వ కీర్తన మొదటి చరణంలో ఇలా రాయబడి ఉంది. ఏమనుంది?
సహోదరులు ఐక్యత కలిగి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అని ఫస్ట్ టైం భార్యాభర్తలు ఇద్దరు పోటీ పడుతున్నారు. ఆ, ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మేలు. ఎందులో మేలు? ఎందులోని మేలు? ఐక్యత కలిగి ఉండటంలో మేలు. ఎప్పుడైనా సరే మీరు చూడండి, ఐక్యత కలిగి ఉండుట చాలా మేలు. ఐకమత్యం లేని చోట ఏ కార్యాలు జరగవు. ఐకమత్యం లేని చోట ఏ కార్యాలు ఎడ్డమ్మంటే దడ్డమ్మంటే ఎట్లా అవుతాయి కార్యాలు? కావు కదా. కాబట్టి ఐక్యత కలిగి ఉంటే చాలా చక్కగా మనము పని చేయడానికి, అది ఏదైనా సరే సాధించడానికి చాలా బాగుంటుంది. చిన్నప్పుడు విన్నాను పద్యం, బలవంతమైన సర్పము, పూర్తి చేయండి తొందరగా. బలవంతమైన సర్పము చలిచేమల చేత చిక్కి సావదే సుమతి శతకం అంటారు దాన్ని. బలవంతమైనటువంటి సర్పం అంటే ఎంత బలమైందైనా కానీ చలిచీమలు ఎలా చంపేస్తే దాన్ని చంపగలుగుతాయి? అంత బలం ఎక్కడుంది అట్లకి? కానీ అన్నీ కలిపి పట్టుకుంటే చంపగలవు. ఐకమత్యం గురించి చెప్తున్నటువంటి ఆ మాట. కనుక ఐక్యత కలిగి ఉండడం అనేది, అలా నివసించడం అనేది మేలు చేస్తుంది. ఇప్పుడు కట్టడానికి మంచిదే, కట్టడం అనే ఆలోచన మంచిదే, కానీ ఐకమత్యం లేకపోతే ఎలా కట్టగలుగుతారు? కనుక దానికి ఏం కావాలి అని అంటే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచన భాగాన్ని కూడా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచన భాగం, అక్కడ కూడా తొందరగా చదవండి. సహోదరులారా మీరందరూ ఏకభావం ఉండాలి, కక్షలు ఉండకూడదు, ఏక మనస్సు ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి. ఏక భావం ఉండాలి, ఏక మనస్సు ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి. ఏక భావం అంటే అందరిది ఒకటే అవి ఉండాలి. ఏక మనస్సు అంటే అందరి మనస్సు ఒకటే ఉండాలి. ఏక తాత్పర్యం అంటే అందరి మాట ఒకటే ఉండాలి. అందరి భావం ఒకటే ఉండాలి, అందరి మనస్సు ఒకటే ఉండాలి, అందరి మాట కూడా ఒకటే ఉండాలి. ఒకరి మాట మీద అది పోవాలి. అలా చేయగలిగితేనే ఆ పని చేస్తాక బాగుంటుంది అన్నమాట. ఒక మాట, అమ్మ ఈ పని చెయ్యాలి అని అనుకుని నడిపించే నాయకుడు ఈ పని చెయ్యాలి అని చెప్పాడు అనుకోండి, మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? రైట్, మన నాయకుడి పని చేయమని కాబట్టి అందరూ కలిసి ఏం చేయాలి? పని పూలుకోవాలి. నువ్వు చేసుకోరా, మా పని మేము చేసుకుంటాం అని ఎవరికాళ్ళే వెళ్ళిపోయారు అనుకోండి, ఆ పని ఏమవుతుంది? పని పాడవుతుంది, పని ముందుకెళ్ళదు. కనుక ఐక్యతలో ఇవన్నీ ఉండాలి. ఏక భావము, ఏక మనస్సు, ఏక తాత్పర్యం ఖచ్చితంగా ఉండాల్సిందే. గోడ కట్టడం తర్వాత అసలు కట్టడానికి ముందుకే కదలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఐక్యత చాలా అవసరం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 6 వచనాల భాగాలు త్వరగా తీయాల. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనా, ఆదరణైనా, ఏ సహవాసమైనా, ఏ దయారసమైన, వాత్సల్యమైన, ఒకవేళ అలాంటి ఏమైనా ఉన్నాయంటే మీరేం చేయాలా? ఏక మనస్కులగినట్లుగా, ఏక ప్రేమ, ఏకభావం చాలు. ఏమంటున్నాడు ఇక్కడ కూడా? ఏం చెప్తున్నాడు? ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏకభావం. ప్రేమ లేకపోతే ఏ పని చేయలేం. ఏదైనా మనం చేయాలంటే ఆ ముందు ఫస్ట్ ప్రేమ అనేది తప్పనిసరిగా ఉండాలి. అన్న ఈ పని చెప్పాడు చేయాలంటే ప్రేమ ఉంటేనే చేస్తాం. కనుక ప్రేమ లేకపోతే ఏ పని చెయ్యలేం. కాబట్టి ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏకభావం ఉండాలి. ఈ ఉండుటలో ఆ కింద మాట మరొక మంచి మాట అక్కడ ఉంటుంది, 3వ వచనం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఏమనుకుంటున్నాడంట? ఒకనికంటే ఒకడు యోగ్యుడని ఎంచుకోమంటున్నాడు. అంటే ఈ అన్నయ్య చాలా గొప్పోడు అంటే, లేదురా నువ్వు కూడా చాలా గొప్పోడివి. ఈ అక్క చాలా గొప్పదంటే, లేదు నువ్వు కూడా చాలా గొప్పదనివి. అలా అనుకోవడం వల్ల, ప్రోత్సహించుకోవడం వల్ల పని ముందుకి కొనసాగుతుంది. ఒకవేళ ప్రోత్సాహం లేకపోతే ఎలా నీకేమీ చేత కదా అని అన్నాం అనుకోండి, ఏమవుతుంది పని? దేవుడు కూడా ఒకనికంటే ఒకడు యోగ్యుడిని ఎంచుకుని పనిలోకి వెళ్ళండి. మీరు పనిలోకి వెళ్ళండి, ఒకనికంటే యోగ్యుడిని పనిలోకి వెళ్ళండి అంటున్నాడు. నేను ఇంతకు మించి చెప్పలేను. ఎందుకంటే ఒకవేళ అలా ఎంచుకోకపోతే ఒకరినొకరు అవమానపరుచుకుంటే పని చేత కాదు, పని ముందుకెళ్ళదు, అడుగంటుకు పోద్ది. అప్పుడు నువ్వు నేను కూడా ఎంత ప్రార్థన చేసినా కూడా వాడి యొక్క బాణాలు అందులో ఉండడం వల్ల చాలా ఇబ్బంది అయిపోద్ది. కాబట్టి ఏకభావం ఉండాలి, ఏక మనస్సు ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి, ఏక ప్రేమ ఉండాలి, ఒకని కంటే ఒకడు యోగ్యుడని ఎంచుకోవాలి.
ఎన్ని విషయాలు చెప్పాను అందులో? కనుక ఈ 5 విషయాలు అందులో ఉండాలి ఖచ్చితంగా. ఇలా ఉన్నప్పుడే మనం పని ముందుకెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. లేపోతే ఏమీ చెయ్యలేం. అయితే విచిత్రం ఏంటంటే, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఈ ఈ ఈ భాగంలో మనం కట్టుటకు పూనుకుందుము రండి అని చెప్పినప్పుడు, వాళ్ళందరూ ఉట్టినే మాటలతో చెప్పేయలేదు. వింటున్నారా? మాటలతో చెప్పేలేదు. ఐక్యత చాలా అవసరం అని చెప్పాను కదా ఇప్పుడు. కాబట్టి వారు అనుకున్న మాట ప్రకారముగా ప్రార్థనాపూర్వకంగా వారు సిద్ధపడి ముందుకొచ్చారు. ఇప్పుడు చూడండి మూడో అధ్యాయం నెహెమ్యా గ్రంథం మూడో అధ్యాయం. నెహెమ్యా గ్రంథం మూడో అధ్యాయం. ప్రధాన యాజకుడైన ఎల్యోషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల చర్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. తలుపులు నిలబెట్టేశారు. ప్రార్థన చేశారు, తలుపులు నిలబెట్టేశారు. హమ్మేయ గోపురమునకు, హనన్య గోపురమునకు ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. అతన్ని ఆనుకుని యెరికో పట్టణం వారు కట్టిరి. వారిని ఆనుకుని ఇమ్రి కుమారుడైన జక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మమున అత్సేనయ్య వంశస్థులను మరియు వారు దానికి దూలములు ఎత్తి తలుపులు తాళములు గడిరమర్చిరి. వారిని ఆనుకుని హక్కోజుకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేబోతును వారిని ఆనుకుని మెషేజబేలునకు పుట్టిన బెరక్యా కుమారుడైన మెషుల్లామును వారిని ఆనుకుని బయానా కుమారుడైన సాదోకును వారిని ఆనుకుని తెక్కువీరును బాగు చేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయ ఒప్పుకొనక పోయిరి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు అక్కడక్కడ కొంతమంది ఉన్నారంట. జనుల అధికారులు ఉన్నారు కొంతమంది అక్కడ. అంటే వాళ్ళు పని చేయడానికి ఈ కింద పని చేసే వాళ్ళు ఒప్పుకోలేదంట వాళ్ళు. కానీ మిగతా వాళ్ళు అందరూ కూడా పని చేయడానికి ఇష్టపడ్డారు. విచిత్రం ఏంటంటే ఈ పనిలో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే యాజకులున్నారు, లేవీయులున్నారు, స్త్రీలున్నారు, పురుషులున్నారు, బంగారం పనిచేసే వాళ్ళు ఉన్నారు, అధికారులున్నారు, వర్తకులున్నారు. అన్ని జాతుల వారు కూడా తమ మన అనే భేదము లేకుండా అన్ని జాతుల వారు కలిసి కట్టడానికి సిద్ధపడ్డారు. అందుకే సంఘంలో ఏముంటది? సంఘంలో ఐకమత్యం ఉండాలి, ఏక ప్రేమ, ఏకభావం ఉండాలి. సంఘ స్థితిలో కులమత భేదాలకు తావే ఉండకూడదు. ఇక్కడ పరిస్థితే ఉండకూడదు. ఏ పని చేసినా కూడా ఆ పని కొరకు అందరం కలిసికట్టుగా పనిచేయాలి. పెద్దవాడా, చిన్నవాడా, డబ్బున్నోడా, పేదోడా అని సంఘంలో ఎలాంటి భేదప్రాయాలు ఉండడానికి వీల్లేదు. సంఘ క్రమం ప్రకారంగా ఎలాగైతే అలా ముందుకెళ్తేనే ఆ పని సాగుతుంది. కనుక దేవుని కృపను బట్టి వారు ముందుకెళ్లారు. అంతేకాదు, మీరు గమనించారో లేదో ఈ అధ్యాయములో ఆనుకొని అనే మాటలు ఎన్ని ఉన్నాయి చూడండి. అసలు లెక్క పెట్టారు మీరు? ఈ అధ్యాయం అంతా చూస్తే నాకు 31 కనబడ్డాయి. మరి ఆనుకుని మాట నాకు 31 కనబడ్డాయి. మరి మీరు ఒకవేళ లెక్క పెట్టండి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇక్కడ కాదు. ఆనుకుని అనే మాట ఎన్నిసార్లు ఉందో లెక్క పెట్టండి. అసలు ఎంత అద్భుతం అంటే, ఆనుకోవడం అంటే ఏంటి? ఆనుకుని అంటే దాని అర్థం ఏంటి? ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, ఒకరినొకరు హెచ్చరించుకోవడం, ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకోవడం. కొంతమంది భలే విచిత్రంగా ఉంటారు. గమ్మెలో వేసుకుని గబగబా వెళ్ళిపోతూ ఉంటారు. మధ్యలో ఎవరు వచ్చి నాకు అందించమంటా ఉంటారు. వాళ్ళు అక్కడికి వచ్చి అందించమంటే త్వరగా పని అవుతుందా లేదా? అవదా? కొంతమంది ఉండలేవు. ఐక్యత అనేది కలుపుకుని పోవాల్సింది, ఒకరి మీద ఒకరు ఆనుకుని పోవాల్సింది. మీరు ఎప్పుడన్నా గమనించారా? నీ ఇంట్లో పెళ్లి జరిగింది అనుకోండి, ఎంతమంది రావాలనుకుంటావు? కానీ నువ్వు ఎవరి పెళ్లికి వెళ్ళలేదనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? నీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరిగితే అందరూ రావాలనుకుంటావు, కానీ నువ్వు ఎవరింటికి పోవు. వాళ్ళ చచ్చిపోయినా వెళ్ళవు, వాళ్ళకి పెళ్ళైనా వెళ్ళవు, వాళ్ళకి మంచి కార్యక్రమం జరిగినా వెళ్ళవు, వాళ్ళు ఏదైనా ప్రేమతో ఆహ్వానించినా వెళ్ళవు, ఎవరింటికి వెళ్ళవు. కానీ నీ ఇంటికి అందరూ వచ్చారనుకుంటా, అప్పుడు ఎవడొస్తాడు నీ ఇంటికి? వాళ్ళతో నాకు లెక్కలేదు అనుకో. తప్పు. ఆనుకోవడం అంటే ఒకరినొకరు బంధుత్వాలను పెంపొందింప చేసుకోవటం. ఇక్కడ ఎంతమంది ఉన్నారని చెప్పాను? యాజకులు, లేవీయులు, పురుషులు, స్త్రీలు, వర్తకులు, బంగారం పనిచేసేవాళ్ళు, అధికారులు, అన్ని జాతుల వాళ్ళు ఒకే స్టేజ్ మీదకి వచ్చినట్టుగా వచ్చేసారు. అందరూ కలిసి ఐకమత్యంతో పనిచేయడానికి సిద్ధపడిపోయారు. క్రీస్తు యొక్క మనస్సుతో ఆ ఫిలిప్పీ పత్రికలో మనం చదువుకున్న 2వ అధ్యాయం 6వ వచనం వరకు అందులో ఉంటది కదా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అనేటువంటి మాట. కనుక ప్రభు మనస్సు ఉంటే మనం ఒకరినొకరు ఆనుకుని పని చేయగలుగుతాం. ఒకవేళ ఆ మనస్సు లేకపోతే నీ దారి నీది, నా దారి నాది అంటాం.
కనుక ప్రభువు మనస్సు మీద ఆధారపడి పని చేయాలి. రైట్. కట్టడానికి వీళ్ళు పూనుకున్నారు. చాలా మంచిదే. పని చేయడానికి పూనుకున్నారు. మంచిదే. ప్రార్థన చేశారు. మనందరము కలిసి కట్టుటకు పూనుకుందుము రండి. ఇది మంచి కార్యం. ఇది యెహోవా వలన మనం బలం తెచ్చుకుందాం రండి అని అనుకున్నారు. అనుకున్న తోడనే బాగానే ఉంది. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ అక్కడితో పని ఆగిపోతుందా అంటే పని కొరకు ఎన్ని ఆటంకాలో. పని చేయడానికి ఎన్ని ఆటంకాలో. ఇప్పుడు మరి ఆటంకాలన్నీ ఎదుర్కోవాలి మరలా. ఒక్క ఆటంకమా పాడా చాలా వచ్చేస్తాయి. చూడండి ఒకసారి రెండో అధ్యాయము 10వ వచనం చూడండి. ఇది కట్టుటలో వచ్చిన ఆటంకాలు. కట్టుటలో వచ్చిన ఆటంకాలు. అది రెండో మాట. అనేకం. రైట్. 2వ అధ్యాయం 10వ వచనం. హోరోనీయుడైన సనబల్లటును అమ్మోనీయుడైన టోబియాను దాసుడును ఇశ్రాయేలుకు క్షేమము కలుగుజేయి ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. వీళ్ళు ఏం చేస్తున్నారంట? నెహెమ్యా వచ్చి ఇవన్నీ కట్టి బాగు చేస్తానంటే అన్నీ బాగైపోతాయంట బాబోయ్ అని ఏడుతున్నారంట వీళ్ళు. ఏమర్థమైంది మీకు? సన్బల్లటును టోబియా అనే వాళ్ళిద్దరూ కూడా ఇశ్రాయేల్లో క్షేమం కోరి వాళ్ళని బాగు చేయడానికి ఒకడు వచ్చాడని విని వాళ్ళు ఏడవడం మొదలెట్టారంట. ఏంటి వీళ్ళ పరిస్థితి అంటే, ఎవరైనా బాగుంటే వారసలేరంటారు కదా. అప్పుడప్పుడు చెప్తాను ఈ మాట. వీళ్ళు పచ్చవారసలేరన్నమాట. వాళ్ళు బాగుంటే ఏడు చచ్చిపోతున్నారు వీళ్ళు. నువ్వు నువ్వు మంచిగా ఉంటే వారసలేని బతుకు ఎంతమందికి ఉంది? చాలా మందికి ఉంది. ఎక్కువ మందికి జబ్బు ఉంటుంది. ఎవరైనా మంచిగా ఉంటే చూసి సంతోషించి దేవునికి స్తోత్రం ప్రభా నీకు వందనాలైనా, ఆ బిడ్డ ఒకప్పుడు ఎలా ఉండేదో, ఇతను ఎలా ఉండేవాడో, ఇప్పుడు ఎంత బాగున్నాడో, నీ దయ వల్ల బాగున్నాను నాయన అనే స్తుతులు చెల్లించావా? నువ్వెందుకు చెల్లింతావు ఎడుతూ ఉంటే? కనుక ఆ రోజున సన్బల్లట్టు టోబియా ఇద్దరు కూడా ఏడ్చేస్తున్నారంట. వీళ్ళని బాగు చేస్తాడంట, వీళ్ళని బాగు చేస్తాడంట. మీకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. చెప్పడానికి సమయం సరిపోదు అంతే నాకు. చేస్తున్నారంటే వీళ్ళు ఏంటనమాట, అక్కడతో ఆగలేదు వీళ్ళు. చూడండి ఒకసారి 4వ అధ్యాయము మొదటి వచనం చూడండి. 4వ అధ్యాయం మొదటి వచనం కూడా చూడండి. 4వ అధ్యాయం మొదటి వచనం. మేము గోడ కట్టుచున్న సమాచారం విని గోడ కడుతున్నారంటే వీళ్ళు. ఎవరు? పని చేశారు, ప్రార్థించారు, దేవుని మీద ఆధారపడ్డారు, బలం తెచ్చుకున్నారు, అందరూ ఒకరి మీద ఒకరు ఆనుకున్నారు, పని ప్రారంభించారు. ఇప్పుడు పని చేస్తూ గోడ కడుతుంటే వీళ్ళు ఏమంటారు? గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లట్టు మిగుల కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేశారంట. ఏం చేశారంట అమ్మాయిల్లో? ఎగతాళి చేశారంట. ఎగతాళి ఏంటి? పని చేస్తుంటే ఎగతాళి ఏంటి కదా? ఎగతాళి అంటే ఏంటి? సంతోషంగా ఉంటుంది ఎగతాళి చేస్తేని. నీ వల్ల వద్దేంట్రా, నీ చేత కాదురా, నువ్వెంత, నీ బతికెంతరా, నువ్వు కడతావేంట్రా, నువ్వు ఈడంట ఇల్లు కడతాడంట, ఈడు ముఖానికి అన్నాడు. ఏమనిపిస్తుంది అప్పుడు? ఎగతాళంటారు దాన్ని. ఈడి ముఖానికి ఈడు ఇల్లు కడతాడంట, ఈడి ముఖానికి వీడికి పెళ్లి చేస్తాడంట, ఈడి ముఖానికి వీడికి ఉద్ధరింతాడంట. ఇలాంటివి ఎన్నో అంటూ ఉంటారు. విచిత్రం ఏంటి తెలుసా? ఎవరేమన్నా సరే పొంగుకుపోకూడదు, ఎవరేమన్నా సరే పడుచుకోకూడదు. ప్రభువా నీకు స్తోత్రం అనుకుంటే వెళ్ళిపోవాలి. ఏ సమయానికి ఏం చేయాలో దేవుడు అదే తప్పకుండా చేస్తాడు. విడిచిపెట్టాడు ఆయన, తప్పకుండా నెరవేరుస్తాడు. ఎగతాళి చేశారంట. సోమరోను దండువారి ఎదుట తన స్నేహితులు ఎదుట ఇట్లా నేను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు, తమ్మంతట తామే ఈ పని ముగింతురా, బలులు అర్పించి బలపరుచుకుందురా, ఒక్క దినమంది ముగింతురా. ఏట్రా మీరు చేసేది? గోడ కడతారా? ఎంత దారుణంగా ఎగతాళి చేస్తున్నారు చూడండి, ఎంత దారుణంగా. మిమ్మల్ని కూడా చాలా మంది ఇలా ఎగతాళి చేస్తుంటారు కదా, చేయలేదా? చాలాసార్లు అని ఉంటారు కదా, చాలాసార్లు ఎగతాళి చేస్తుంటారు కదా. ఏమీ పట్టించుకోకండి. ఎంత ఎగతాళి చేసినా ఏమీ పట్టించుకోకండి. పని చేయాలి, పని కొరకు వచ్చాం. ఎన్ని అవమానాలు చేసినా సరే ఏమీ పట్టించుకోలేదు. ఏ రోజున ఏమీ పట్టించుకోలేదు. నీకు స్తోత్రం అనుకున్నాం. దేవుడు విడిచిపెట్టాడా? అలాగ దేవుడే నడిపించాడు. తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఇచ్చిన పని, నా పని నేను చేసుకుంటా పోయాను అంతే. ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా దేవుని దగ్గర మనకున్న స్థానం చెక్కు చెదిరిపోదు. అది అట్లాగే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అది అలాగే ఉంటుంది. కనుక ఇంకా వాళ్ళు కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేస్తారా? అవి కాల్చబడ్డాయి, కుప్పలుగా రాళ్ళు పోగుబడ్డాయి. ఇవన్నీ చేయాలంటే బోళ్ళంత టైం పడుతుంది. ఇది వీళ్ళ వల్ల అవుతుందా? ఎంత అవమానపరుస్తున్నారు చూసారా? అంతేకాదు, ఇంకొక అడుగు ముందుకేసాడు టోబీ అన్నవాడు. చూడండి, వాడంటాడు, వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ
కూలిపోద్దంట. ఒక నక్కెగిరితే పడిపోద్దిరా. చూడండి ఎంత దారుణమైనటువంటి అవమానాలు ఎదుర్కోవాలో. కనుక దేవుని పనిలో కూడా ఇలాంటి అవమానాలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని పనిలో ఇలాంటివన్నీ అవమానపరచొస్తది. ఏ స్థితికొచ్చినా గాని మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీదే ఆధారపడాలి. వీళ్ళందరూ అక్కడున్న వాళ్ళే కానీ బయటోళ్ళు వీళ్ళంతా. బయట నుంచి వచ్చేటువంటి ఆటంకాలు ఇవన్నీ. బయట నుంచి కొన్ని ఆటంకాలు వస్తాయి. మనకు తెలీదు. వాళ్ళు ఇండైరెక్ట్‌గా చేయాల్సిన పనులన్నీ చేస్తా ఉంటారు. చాలా ఇబ్బంది పెడతా ఉంటారు. అంతేకాదు అదే అదే అధ్యాయం 4 అధ్యాయము 7 వచనం కూడా చూడండి. సన్బల్లటును, టోబియాయు, అరబ్బీయులు, అమ్మోనీయులు, అష్టోదీయులు యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బేటలనియు కప్పబడినని విన్నప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకొచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుగట్టి మమ్మును కలతపరచగా. చూసారా, కట్టుగట్టి కలవతపరిచేశారంట. ఎవరి కాళ్ళని పరిగెత్తుకుంటూ వచ్చేసారు. వాళ్ళందరూ కలిసిపోయారు. ఎవరైతే వీళ్ళకి శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరూ ఒకటైపోయారు. అందరూ కట్టుకొచ్చేసారు. మీకు విషయం తెలుసా, దేవుని దగ్గర వాళ్ళు ఎంత దగ్గరోళ్ళైనా సరే దేవుని దగ్గర మన మీద కక్ష పెట్టుకుంటారు. వాళ్ళు ఎంత దగ్గరోళ్ళైనా సరే వాళ్ళు అనుకున్న టైంకి మనం వెళ్ళలేదనో, ఆదివారం నాడే పిలుస్తారు, దిక్కుమాలిన కార్యక్రమాలను పెట్టుకుంటారు. ఆ ఆదివారం నువ్వు వెళ్ళకపోతే నీ మీద కక్ష పెట్టుకుంటారు, పగబట్టేస్తారు. ఇంకెప్పుడు మేము మీ దగ్గరికి రామంటారు. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఆరాధన మానేసి పోవాలా? దీని విలువ వారికి తెలియదు కనుక వాళ్ళు అలా మాట్లాడతారు. మనకు తెలుసు కాబట్టి మనం వారి మీద కక్ష పెట్టుకోకూడదు. అంతేకాదు వారు చేసినటువంటి పనిని బట్టి వాళ్ళు ఆటంకపరిచి కట్టుగట్టి కలతపరిచినప్పుడు వాళ్ళు ఏం చేశారు? 9వ వచనంలో, మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. కట్టుగట్టి కలవరపరిస్తే, చాలా ఇబ్బంది పెడితే అలాగే ఓర్చుకున్నారు. ఆఖరికి కట్టినటువంటి గోడ మళ్ళా పడగొట్టేస్తారేమోనని. విచిత్రం ఏంటో తెలుసా? గోడ కట్టడానికి వాళ్ళు ప్రారంభించి కట్టడం మొదలు పెడితే వీళ్ళందరూ కట్టడ కట్టి పని ఆటంకపరుస్తూ ఉంటే కట్టిన దాన్ని ఎక్కడ పడగొడతారోనని కొంతమంది గోడ పడిపోకుండా డ్యూటీలు వేసుకున్నారు. వాళ్ళే డ్యూటీలు వేసుకున్నారు. రాత్రి ఈ టైం వరకు ఒకరు కాపలా కాయాలి, ఇంకొకరు కాపలా కాయాలి. మరి అలాగ కాపలా కాస్తా కూర్చుంటే మరి మిగతా పని ఎవరు చేస్తారు? అందుకని మిగతా వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది పని చేసుకుంటున్నారు. ఓ చేత్తో కత్తి పట్టుకున్నారు, ఓ చేత్తో పని చేస్తున్నారు. కత్తి ఎందుకంటే శత్రువులను వేసేయడానికి. ఓ చేత్తో కత్తి పట్టుకున్నారు, ఓ చేత్తో పని చేస్తున్నారు. ఓ పక్కనేమో కొంతమంది కాపలా కాస్తా ఉన్నారు. చూడండి ఎన్ని ఇబ్బందులు, ఒక మంచి పనికి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు. మంచి పని ఎవరు చేయనివ్వరు, అన్ని ఆటంకాలు వస్తాయి. దేవుని కొరకు బ్రతికినప్పుడు కూడా ఇలాంటివన్నీ మనకి వస్తూ ఉంటాయి. అంతేకాదు అదే నెహెమ్యా గ్రంథం 5 అధ్యాయం 1 వచనం కూడా చూడండి. 5 1 అధ్యాయం. తమ సహోదరుల అయిన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. చాలు, ఇక్కడ ఈ మాట ఏంటంటే, ఇప్పటిదాకా బయటోళ్ళు కొన్ని ఆటంకాలు సృష్టిస్తే వీళ్ళ ఇంట్లో వాళ్ళు, సొంత యూదులు, సొంత సహోదరులు, వీళ్ళు ఏం చేశారు? ఏ సొంత వారైనా కూడా అందులో కొంత డబ్బున్న వాళ్ళు, ధనం ఉన్న వాళ్ళు ఉంటారు, కొంత లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. ఉన్నవాళ్ళు ఏం చేశారంటే ఈ లోనోళ్ళ దగ్గర వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు, వాళ్ళ కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ గేదెల్ని, వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ వస్తువుల్ని వాళ్ళు తాకట్టు కింద తీసేసుకున్నారండి. వాళ్ళు చూడండి ఎంత అన్యాయము. వాళ్ళకి కలిగి ఉంది, వీళ్ళకి లేదు. అయ్యా నాకు ఈరోజు గుప్పుడు మెతుకులు కావాలంటే అయితే కనుక ఇక ఇంట్లో ఉన్న సామానం పట్టరా. బయట వాళ్ళు కాదు, వీళ్ళు ఇంట్లో వాళ్ళు. వాళ్ళని తాకట్టు పెట్టేసుకున్నారు. ఆఖరికి పిల్లల్ని కూడా తాకట్టు పెట్టేసుకున్నారు. వాళ్ళు పిల్లల్ని కూడా తాకట్టు పెట్టేసుకుని నువ్వు ఆ బాకీ విడిపించిన తర్వాతే నువ్వు తీసుకెళ్ళన్నారు. ఈ కంప్లైంట్ అంతా వాళ్ళ భార్యలు చాలా ఇబ్బంది పడి ఎలా బతకాలి, ఏం చేయాలి? ఓ పక్కనేమో నెహెమ్యా వచ్చాడు, ఇదంతా కట్టమంటున్నాడు. ఇంకో పక్కనేమో గోడ కట్టాలని ప్రోత్సాహం చేస్తున్నాడు. మరో పక్కన ఇంట్లోకి ఏమో ఇబ్బంది అయిపోతుంది. ఇలాంటి మధ్యలో పని ఎలా చేయాలి? మరలా పని ఆగిపోతుంది. వీళ్ళు ఇంట్లో వల్ల వచ్చినటువంటి ఆటంకాలు ఇవి. ఇది నెహెమ్యా దగ్గరికి వెళ్ళింది. అప్పుడు నెహెమ్యా చెప్పాడు, అసలు మీరు ఏం చేస్తున్నారు? మీకు జ్ఞానం అనేది ఉందా? సొంత ఇంట్లో వాళ్ళ దగ్గరే మీరు తాకట్టు తీసుకుంటారా? అప్పుడు నిజంగా ఆ నెహెమ్యా వాళ్ళకి ధైర్యం చెప్పి మీరు అలా చేయొద్దని చెప్పి ఈ తాకట్టు తీసుకున్న వాళ్ళు పెద్దల్ని, ఈ అప్పు ఇవ్వాల్సినటువంటి వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి అన్ని విషయాలు మాట్లాడి ఇది మీరు చేయటం మంచిది కాదు, తప్పు అని చెప్పి 9వ వచనంలో, మరియు నేను మీరు చేయనిది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా అంటాడు.
మీరు దేవునికి భయపడి మీరు మార్చండి నాయనా, ఇది తప్పు, ఇది తప్పు, ఈ పని తప్పు, మీ సహోదరులను ఇలా హింసించడం తప్పు, మీరు తాకట్టు పెట్టుకుని అప్పిచ్చేసి దానిని బట్టి వీళ్ళ వీళ్ళ ఆస్తి ఐశ్వర్యం అంతా నువ్వు తీసేసుకుంటే వాళ్ళు ఎంత క్షోభిస్తున్నారో, ఎంత ఏడుస్తున్నారో, ఇది మీకు క్షేమమా? మీకు దేవుని భయం లేదా? కాబట్టి మీరు దేవుని భయపడి ఇవన్నీ కూడా మాఫీ చేసేయండి అని వారినందరినీ కూడా ఆజ్ఞాపించినాడు. వాళ్ళ బంధువులు, వాళ్ళ దాసులు, వాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళందరూ కూడా అప్పిచ్చి, చూడండి అక్కడ ఉంది 10వ వచనంలో, నేనును నా బంధువులు నా దాసులు కూడా అలాగనే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి, ఆ అప్పు ఇక పుచ్చుకొనక, ఇక మేము అప్పు పుచ్చుకోం. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా 12వ వచనంలో చెబుతున్నాడు, అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొద్ద ఏమీయూ కోరమనిరి. నాయన నువ్వేం చెప్పావు అదే చేస్తాం, మాకు ఇది ఏమి వద్దు, నువ్వేం చెప్తే అదే చేస్తాం అన్నారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి దీన్ని మాఫీ చేశారు. లేదంటే ఆ బాకీ తీర్చడానికే వాళ్ళ బతికంతా సరిపోతే ఇంకెలా బతుకుతారు? మరి ఎలా గోడ కడతారు? చూసారా, దేవుని పని అంటావయ్యా, పనిలోకి వెళ్ళకపోతే పట్టలా గడుతుందయ్యా అంటాం. దేవుడు పోషిస్తాడు కదా ఆ సమయానికి. నువ్వు ఆయన పనిలో ఉన్నావు, ఆయనకి తెలియకుండా ఉంటుందా? ఆయనకి ఇచ్చేదే 1 గంట 2 గంటల సమయం. ఆ 2 గంటల సమయం కూడా నువ్వు దేవునికి ఇవ్వలేకపోతే ఎందుకయ్యా నీ జీవితం? ఎందుకు నీ జీవితం? ఆ 2 గంటలు కూడా ఇవ్వకపోతే ఎట్లా నీ జీవితం? లోకంలో ఉన్న వాళ్ళు ఎలాగో కొట్టుకుని పోతా ఉన్నారు. దేవుడిచ్చిన సమయాన్ని దొంగిలించి నువ్వెందుకు పాడు చేసుకోవాలా? కనుక ఆయన దగ్గర ఏమన్నా తక్కువైందా? యెహోవా బాహుబలం ఏమన్నా తక్కువైనదా అని అడుగుతాడు కదా దేవుడు. కనుక ఆయన ఏమైనా అన్యాయం చేస్తాడా? ఇవ్వకుండా ఉంటాడా? అమ్మా వింటున్నారా? ఇవ్వకుండా ఉంటాడా? మనం ఏమనుకుంటే అది ఇవ్వడా? మన కష్టాలను ఆయన చూడ్డా? చూస్తాడు కదా ఆయన. కనుక ఆయనకు అప్పగించి ఆయన చిత్తానుసారంగా జీవితాన్ని బాగు చేసుకుంటే ఎందుకు సహాయం చేయడు? కనుక ఇదొకటే కాదు, అనేకమైనటువంటి ఆటంకాలు మన జీవితంలో కూడా ఎదురవుతాయి. ఎదురవ్వా? చాలా కష్టపడిపోవాలి. అందులోకి దేవుని దగ్గర చాలా కష్టపడాలి. దేవుని కొరకు బ్రతకడం అంటే చిన్న విషయం అయితే కాదు. కనుక ప్రభు కొరకు చెప్పడం మాటల్లో చెప్పినంత తేలికేమీ కాదు. తేలికేం కాదు. నువ్వు బయటికి వెళ్ళగానే, నువ్వు ప్రభు బిడ్డ అనగానే నిన్ను అదో రకంగా చూస్తారు వాళ్ళు. ఎంత చులకనగా చూస్తారో నిన్ను. అయినా సరే నువ్వు నిలబడారు ప్రభు దగ్గర. అది గొప్పతనం అంటే. కనుక ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ వాళ్ళు ఏమైనా భయపడిపోయారా? నెహెమ్యా ఏమైనా భయపడిపోయాడా? బయట నుంచి ఆటంకాలే, ఇంట్లో నుండి ఆటంకాలే. అక్కడ దాకా ఆగలేదు వీళ్ళు. వీళ్ళు ఎక్కడి దాకా వచ్చారంటే మరొక చూడండి, 6వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలిపోయి ఉండగా, దానిలో బీటలు లేకుండా సంపూర్ణంగా గోడ కట్టి ఉండగా, సన్బల్లట్టు టోబియా అరబిన గెషెము మా శత్రువులు మిగిలిన వారు విని, సన్బల్లట్టు గెషెము నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి, ఏం చేయాలంట? హాని చేయుటకు ఆలోచించి. వీళ్ళందరూ కలిసి ఏం ఆలోచించారంటే, నెహెమ్యాకు ఒక లెటర్ రాసి, ఎవరో రాజులు రాసేసినట్టుగా ఒక లెటర్ రాసేసి నెహెమ్యాకు పంపించారు. అందులో ఏమనుంది అంటే, నువ్వు ఈ ప్రాంతం అంతటి మీద రాజుగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నావంట కదా, అందుకే ఇక్కడికి వచ్చేవంట కదా, నువ్వు వీళ్ళందరి మీద రాజుగా ఉండాలని నువ్వు అనుకున్నావంట కదా, అందుకే ఇక్కడికి వచ్చేవంట కదా. ఇదొక పుకారు, ఇదొక నింద. తర్వాత ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా రాజుగారి మీద తిరుగుబాటు చేసేలా చేస్తున్నావంట కదా. అప్పుడు ఏమనాలండి? మన మీద అప్పుడు దాకా మనం చాలా హుషారుగా పనిచేస్తాం, చాలా బాగా పనిచేస్తాం, చాలా సంతోషంగా ఉంటాం. కానీ ఏదైనా ఒక నింద మీదకి రాగానే ఏమైపోతాం? దీన్నే హరాస్మెంట్ అంటారు. ఒక నింద రాగానే ఏమైపోతాం? అసలు ఇంకా మనసంతా ఏమైపోద్ది? నన్ను ఎంత మాట అన్నారు, నన్ను ఎంత మాట అన్నారు, నన్ను ఎంత మాట అన్నారు అని కృంగిపోతాం. కృంగిపోయి ఏం చేస్తాం? ఏ పని అయితే చేయాలనుకున్నామో ఆ పని ఇక అసలు మర్చిపోతాం, మొత్తానికి ఆ పనిని మర్చిపోయి ఇంకా ఏ మాట అయితున్నారో ఆ మాట మీద పడిపోతాం. అపవాది కూడా చాలా చక్కగా వాడు డైవర్ట్ చేయడానికి మంచి చక్కగా చేస్తాడు, చాలా బాగా చేస్తాడు వాడు. ఒక పని చెనగొట్టడానికి మరొక పనిని పురమాయిస్తూ ఉంటాడు, ఒక పని నాశనం చేయడానికి మరొక పనిని పురమాయిస్తూ ఉంటాడు. నువ్వు రాజుగా ఉండాలనుకుంటున్నావంట కదా, దేవుడు విడిచిపెడతాడా? నువ్వు రాజు కావాలనుకుంటున్నావంట కదా, రాజుగారి మీద తిరుగుబాటు చేయాలనుకుంటున్నావు కదా, లెటర్ పంపితే లేదు లేదు నాకు అలాంటివి ఏమీ లేవు,
నాకు అలాంటివి ఏమీ లేవు. నేను అలాంటివి ఏం చేయాలనుకోవట్లేదు అని ఆ మాటలను బట్టి ఇతన్ని భయపెట్టడానికి ప్రయత్నం చేశారు. భయపెడితే ఇప్పుడు లీడరే వెళ్ళిపోయాడనుకోండి, పనంతా ఏమైపోద్ది? లీడరే వెళ్ళిపోతే పనంతా ఏమైపోద్ది? ఆగిపోద్ది. కనుక నాయకుడి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రజల మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఒకటా, రెండా ఎన్ని నిందలు మోపారో. అక్కడ దాకా ఆగలేదు. ఇక ఇన్ని చెప్పినా గాని ఇతను పని మానతలేదు. ఇన్ని చెప్పినా గాని ఇతను పనింటలేదని కడకి చంపడానికి కూడా ప్లాన్ చేశారు నెహెమ్యాని. చూడండి 6వ అధ్యాయం 10వ వచనంలో, అటు తర్వాత మెహేతబేలునకు పుట్టిన దెలెలియా కుమారుడైన షెమయా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటకు రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయము లోపలికి మనం పోయి తలుపులు వేసుకుందాం రా అన్నాడు. చూసారా, ఇతను ఈ షమయా అనేవాడిని వాళ్ళు పురమాయించారు. వాళ్ళు పురమాయించి ఆయన ఏమన్నాడంటే, ఇగో వాళ్ళు నిన్ను చంపడానికి వస్తారు కాబట్టి మన ఇద్దరం దేవాలయంలోకి వెళ్ళిపోయి గర్భంలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుందాం, అక్కడ ఉందాం, వీళ్ళెవరు మనల్ని చంపలేరు అంటాడు. అంటే వీడినే చంపడానికి ప్లాన్ చేశారు. నెహెమ్యాని చంపడానికి కూడా ప్లాన్ చేశారు. చూడండి నిన్న ఆటంకాలు. ఇదంతా దేనికోసం? దేనికోసం? యెరూషలేము వచ్చి ఆ ప్రాకారం కట్టి తలుపులు నిలబెట్టి ఆ దేవాలయాన్ని బాగు చేసేస్తున్నాడని. బాగు చేయడం మంచిదా చెడ్డదా? చెప్పండి, చెడ్డదా మంచిదా? ఇది మంచి కార్యమని దేవుడు అన్నాడు కదా. ఆ మంచి కార్యం చేయడానికి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకుంటే యేసుప్రభు మేలు చేస్తాడా, కీడు చేస్తాడా? కీడు చేస్తాడా? ఏమంటాడు ఆయన? నువ్వు తాగొద్దు బాబు చెడిపోతావు అంటాడు. నువ్వు దొంగతనం చెయ్యొద్దు బాబు అంటాడు. నువ్వు వ్యభిచారం చెయ్యొద్దు బాబు అంటాడు. నీ కుటుంబాన్ని బాగు చేసుకో అంటాడు. భార్య భర్తలారా మీరు బాగుండు అంటాడు. పిల్లలారా మీరు బాగుండు అంటాడు. అంతే కదా. నిన్ను వలె నీ పొరుగు వానిని నువ్వు ప్రేమించు అంటాడు. ఈ పాపపు లోకంలో పాపంగా నువ్వు బతకొద్దు, పరిశుద్ధంగా బ్రతుకు అంటాడు. అది నచ్చట్లా. అది నచ్చట్లా. అది కష్టమైపోతుంది. కనుక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని పనికి ఆటంకాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఆ అడ్డుబండలు లేవంటకేమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారు నెహెమ్యా గాని వారు గాని దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేసుకుని ప్రార్థన మీదే ఆధారపడి బ్రతికారు వాళ్ళు. ప్రతి సందర్భంలో ప్రార్థన చేసుకుంటా ఉండేవాడు. ఎవరు? ప్రతి సందర్భంలో ప్రార్థన చేసుకుంటా ఉండేవాడు. ఆ తర్వాత ఇన్ని ప్రయత్నాలు చేసినా కూడా చూడండి 6వ అధ్యాయం 15వ వచనం. 6వ అధ్యాయము 15వ వచనం. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. 52 రోజులకు ప్రాకారం కట్టేశారు. ఏలూలు మాసం అన్నాడు. ఏలూలు మాసం అంటే మనకి ఆగస్టు సెప్టెంబర్. అది ఆగస్టు సెప్టెంబర్ మనకి మన నెలలో అయితే 52 రోజుల్లో మొత్తం మీద ఏం చేశారు? ప్రాకారాన్ని కట్టేశారు వారు. ఇంత గొప్పగా ఇలా కట్టడానికి ఏంటి కారణం అంటే 16వ వచనంలో అంటాడు చూడండి. ఆ మాట, చివరి మాట, ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకునిరి. ఒరే, మనం వాళ్ళకి నిందలు మోపాము, ఆటంకాలు పెట్టాము, గొడవలు సృష్టించాము, ఎగతాళి చేసాము, ఆఖరికి చంపడానికి కూడా సిద్ధపడ్డాము. అయినా కాని పని ఆగలేదు. అయినా కానీ గోడ కట్టేశారు. ఏంట్రా ఇదంతా అని తేలిన ఫలితార్థం ఏంటనంటే ఇది మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకున్నారండి. ఇది దేవుని వలన జరిగింది, ఇది దైవ కార్యం, మనుషుల వల్ల జరిగింది కాదు. మోషే కాలంలో కూడా వాళ్ళు పని చేసుకునేటప్పుడు, వాళ్ళు కూడా పని చేసేటప్పుడు వాళ్ళు కర్ర కుదిలితే పాము అయిపోయేది కదా, పేలొచ్చేవి, కప్పలొచ్చేవి, వడగళ్ళు కురిచేవి. కడకి ఏమైంది? లాస్ట్కి వచ్చేటికి ఏం జరిగింది? జ్యేష్ఠ కుమారుడు చనిపోయాడు కదా. అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అనుకున్నారంట ఇది దేవుని కార్యం, మన వల్ల కాదని. కానీ ఎప్పటికైనా అంతిమ విజయం ఎవరిదంటే దేవునిదే. దేవునిదే. ఎవరెన్నైనా అనుకోవచ్చు, ఎన్ని ఆటంకాలన్నా పెట్టొచ్చు, ఎన్ని ఇబ్బందులైనా పెట్టొచ్చు, కానీ దేవుని మీద ఆధారపడడం మానకూడదు. వాళ్ళు అలాగన్నారు ఎలాగన్నారు అని కృంగిపోకూడదు. కృంగిపోవడానికి అపవాదేసి ఎత్తుగడది. మనల్ని కృంగదీస్తాడు వాడు. మనం కృంగిపోయామంటే వాడికి అవకాశం దొరికేసింది. అందుకే ఏ స్థితిలోనైనా ప్రభుని విడిచిపెట్టకూడదు. నెహెమ్యా కానీ తన తోటి వారు పనిచేసేవారు కానీ దేవుని వైపు చూస్తూ వాళ్ళు వెళ్ళిపోయారు. చివరిగా 3వ మాట చెప్పి ముగిస్తాను. వారు ప్రభువుపై ఆనుకున్నారు.
వారు ప్రభువే ఆనుకున్నారు. చూడండి అపొస్తలుల కార్యములు 14 అధ్యాయం. అపొస్తలుల కార్యములు 14 అధ్యాయం 1, 2 వచ్చిన భాగాలు త్వరగా చదవాలి, ముగిస్తాను. అపొస్తలుల కార్యములు 13 అధ్యాయం 1, 2. ఉమ్, ఉమ్. వారు ఏ చదువుతున్నామ్మా? చదువమ్మా, చదువు. ఉమ్, 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 ఉమ్. అవిధేయులైన యూదులు అన్యజనులను పురుకొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. వారి మనస్సులో సహోదరుల మీద పగ పుట్టించిరి అన్నాడు. అంటే పని చేసేటప్పుడు ఏం చేస్తారన్నమాట, ఒకరినొకరు గొడవలు పెడతారు, ఒకరినొకరు కొట్లాట్లు పెడతారు. దేవుని దగ్గర అది కాదు కదా. దేవునిదంటే అందరిది, అంతే కదా. దేవునిదంటే అందరిది. అది నెహెమ్యాది కాదు, వాళ్ళది కాదు. కానీ వాళ్ళు కావాలని పగ పుట్టిస్తారు, కావాలని గొడవలు పెడతారు. అప్పుడు నువ్వేమంటావు? ఆటోమేటిక్గా చల్లబడిపోతా. వాళ్ళు పగ పుట్టించారు కాబట్టి, చూడండి, వారు పగ పుట్టించిరి కాబట్టి వారు ప్రభువును ఆనుకుని ధైర్యముగా మాట్లాడచ్చు అక్కడ బహుకాలము గడిపారు. వాళ్ళు ప్రభు మీద ఆనుకున్నారట, అంటే ఆధారపడ్డారు. ఇందాక చెప్పాను కదా, ఆనుకుని అనే మాట. వాళ్ళు ఆ అధ్యాయం అంతా ఆనుకుని ఉంటుంది. చూడండి, వాళ్ళు ప్రభు మీద, వాళ్ళు పగబడితే వీళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారు? ప్రభు మీద బాటపడ్డారు. వాళ్ళు పగబట్టారు, వీళ్ళు ప్రభు మీద ఆధారపడ్డారు. ఇంక దేన్ని పట్టించుకోలేదు వాళ్ళు. ఎవరేమనుకుంటే నీకెందుకు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాల్సిందే. 4వ అధ్యాయం 32. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 32. అపొస్తలుల కార్యములు 4:32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఏం చేశారంటే వాళ్ళు సమిష్టిగా ఉండెను. ఎలా వచ్చింది? విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ, ఒకే మనస్సు మీద నిలబడ్డారంట అండి. వాళ్ళు ఒకే భావంతో ఉన్నారట, ఒకే ప్రేమతో ఉన్నారటండి, ఒకే సాక్ష్యం కలిగిన వారు, ఒకే ప్రభువును కలిగిన వారు, ఒకే ఆత్మ కలిగిన వారు. విడిపోతే కొట్లాట్లు గొడవలు భలేగా వస్తాయి. ఇవన్నీ కూడా ప్రమాదకరమైనదే. మా చిన్నప్పుడు ఒక స్టోరీ విన్నాను నేను, చెప్పనా మీకు? మరి ఒక స్టోరీ విన్నాను. ఏంటంటే 3 ఎద్దులు ఉన్నాయంట. 3 ఎద్దులు కలిసి ఎక్కడికి వెళ్ళినా, అడవిలోకి ఎక్కడికి మేతకి వెళ్ళినా 3 కలిసి వెళ్ళేవంట, కలిసి వచ్చేవంట, కలిసి తినేవంట, కలిసి పడుకునేవంట. 3 వెళ్ళేవి, 3 వచ్చేవి, 3 వెళ్ళేవి, 3 వచ్చేవి. కానీ ఒక సింహం ఎప్పటి నుంచో వీటిని పరిశీలన చేస్తా కూర్చుంది, ఏది దొరికిద్దా తినేద్దాం అని. కానీ 3 ఐకమత్యంతో వెళ్తున్నాయి, 3 కలిసి వస్తున్నాయి, 3 వెళ్తున్నాయి. ఇప్పుడు 3 వెళ్ళడంలో పొరపాటున ఒక దాన్ని పట్టుకుంటే మిగతా 2 వేసి కుమ్మేస్తుంది దీన్ని. అప్పుడు అనుకుందంట, ఎలాగ వీళ్ళని చెడగొట్టాలి మనం. ఆ సింహం అనుకుందంట, ఎలా చెడగొట్టాలి వీళ్ళని, ఎలా చెడగొడితే ఇది మనకు లోబడుతుందని చెప్పి అనుకుని, అప్పుడు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని ఎదురు చూసిందంట. 3 కలిసి వెళ్తున్నాయి, 3 కలిసి వస్తున్నాయి, 3 కలిసి తింటున్నాయి, 3 కలిసి పడుకుంటున్నాయి. ఇప్పుడు ఒంటరిగా ఎప్పుడు దొరికిద్దా అని చూస్తే, ఒక రోజున ఈ మూడెద్దులు కలిసి ఆ 2 ఎద్దులతో అందులో ఒక ఎద్దందంట, అక్కడికి మేత దొరికిద్ది, మనం అక్కడికి వెళ్దామరా అంటే, మేము ఇప్పుడు రాలేము, మేము తర్వాత వెళ్తామని అంట 2 ఎద్దులు. సరే మీరు పడుకోండి, నేను తినొస్తానని చెప్పి అదొక్కటి తెలియందంట. అదొక్కటి తెలియటప్పటికి ఆల్రెడీ ఇది కనిపెట్టుకుని చూస్తుంది కదా. చూసేటప్పటికి ఒంటరిగా దొరికింది. అప్పుడు జాగ్రత్తగా అక్కడికి వెళ్ళి దాంతో మాట్లాడుతుందంట. ఏమని? ఇదిగో చూసావా, నువ్వు రోజు ఆ రెండిట్లతో పాటు కలిసి ఉంటున్నావు, కానీ నీ గురించి ఏమనుకుంటున్నాయో తెలుసా? నువ్వంట తింగరదానవంట, నీకు అసలు ఏమీ చేత కదంట, అసలు వాళ్ళు లేకపోతే నువ్వు బతకలేవంట, ఎన్ని అంటున్నారో తెలుసా నీ గురించి అనేటప్పటికి, మన గురించి ఎవరో అన్నట్టు చెప్తే మనకి ఏమనిపిస్తుంది? అక్కలకైతే ముందే ఎక్కేద్ది. అసలు బుర్ర అలా రెడీగా ఉంటుంది ఇలాంటి విషయాలకి. వెంటనే బుర్రలోకి ఎక్కేసింది. అలాగందా, ఇంకేముంది అని అంటుంటే, ఈ రెండిటితో పాటు కలిసి వెళ్ళి ఈ ఎద్దు ఏం చేసిందనంటే, ఈ రెండిటితో కలిసి పడుకోవడం మానేసింది, కలిసి తినటం మానేసింది. వాళ్ళు ఒకవేళ పిలిచి అక్కడికి వెళ్దాం రా అని అన్నా కూడా, నాకు పని ఉందిలే, నేను రానులే, మీరు వెళ్ళండి అని కొంచెం ఎటకారం ఆడడం మొదలెట్టింది.
అలాగా ప్రతిరోజు ఈ 2 వేరే చోటుకెళ్ళిపోతున్నాయి. ఇది మాత్రం ఒంటరిగా వెళ్ళిపోతుంది. ఇది ఒంటరిగా వెళ్ళినప్పుడల్లా ఆ సింహం వచ్చి, "చూసావా ఈరోజు కూడా ఏమన్నారో? ఎలాగన్నారో చూసావా?" అని మాట్లాడేదంట. ఇలాగ ప్రతిరోజు జరుగుతూ ఉంది. ఒక రోజున అలాగే ఇక్కడ కన్నా మేత అక్కడ బావుంటది నడని చెప్పి దాన్ని తోటకి తీసుకెళ్ళింది. అక్కడ మీద పడి తినేసిందండి. తినేసింది. ఒంటరిగా దొరికింది తినేసింది. తర్వాత 2 ఎద్దులున్నాయి కదా! ఈ 2 ఎద్దులు కూడా మాట్లాడుకుంటా ఉన్నాయి. వాటి మధ్యలో కూడా అవి కూడా ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తా ఉంది. అందులో ఒకటి అనుకోకుండా అది కూడా ఒంటరిగా వెళ్ళింది బయటికి. దానికి కూడా కొన్ని రోజులు అలాగే చెప్పింది. చెప్పిన తర్వాత దాన్ని కూడా తినేసింది. ఇంకా ఒక్కతే ఏం చేయగలదు? దాన్ని తినేసింది. ఈ నీతి మీకేమర్థమైంది? మా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చెప్పారు ఈ కథ. ఐకమత్యమే మహాబలమని చెప్పుకొచ్చారు వాళ్ళు. నువ్వు ఐక్యతలో లేకపోతే, ఏక మనస్సులో లేకపోతే, ఈ గర్జించు సింహం ఉన్నాడు. ఎవరు? అపవాది. వాడు ఏమనుకుంటున్నాడంటే, ఇప్పుడు మనం పేతురు చదువుకుంటాం 5వ అధ్యాయంలో, వాడు ఎల్లప్పుడూ కూడా ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు అంటున్నాడు. అంటే మన మీద కూడా అలా తిరుగుతాడు. ఐకమత్యాన్ని దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఆఖరికి ఏం చేస్తాడంటే ఒంటరిగా చేస్తాడు నిన్ను. నిన్ను ఒంటరిని చేస్తాడు. నువ్వు ఒంటరిగా అయిపోయావనుకోండి, తర్వాత వాడికి దొరికిపోతావు. ఆ తర్వాత నీకు దేవుని మాటలు ఎక్కవు. మందిరం ఎక్కదు. అసలు దేవుడంటే పడదు. దేవుని బిడ్డలంటే పడదు. దేవుని సేవకుడంటే పడదు. ఏ కార్యక్రమైనా నీకెక్కదిక. ఎందుకంటే వాడు ఆక్రమించుకున్నాడు నీ స్థానాన్ని. కాబట్టి నువ్వు ప్రభువును ఆనుకుంటూ మానేసావనుకో, నువ్వు ఒంటరిగా అయిపోతావు. నీ ఒంటరితనంలో వాడికి దొరికిపోతావు. నీ జీవితమంతా పాడైపోతుంది. అందుకే నెహెమ్యా తను ఫస్ట్ వారిని ప్రోత్సహించాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. నిలబెట్టాడు వాళ్ళందరినీ. అందరికీ ఒకే ఒకరి మీద ఒకరు ఆనుకునే స్వభావం వచ్చేలాగా దేవుణ్ణి ప్రార్థించాడు. కాబట్టి మన విశ్వాసపు సంగతుల్లో మనం బలహీనపడకూడదు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచన భాగం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఆ! అమ్మా! ఆ! క్షమించమ్మా అది కాదమ్మా. 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. అంటే మన విశ్వాసం లోకాన్ని జయిస్తుంది. మన విశ్వాసం లోక సంబంధమైన వాటినన్నీ జయించగలదు. కాబట్టి మనం ఆ స్థితిని కోల్పోకూడదు. కోల్పోయాము అంటే వాడికి మనం దొరికిపోతాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం కూడా చూద్దాం. మొదటి 2 వచనాలు. ఎఫెసీ పత్రిక 4 మొదటి 2 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకుంటున్నాను. ఆత్మ కలిగించు ఐక్యమత్యం. ఇది మనుషులను బట్టి వచ్చింది కాదు, దేవుని ఆత్మను బట్టి వచ్చిన ఐకమత్యం. మనుషులను బట్టి వస్తే మనుషుల మీద ఆధారపడతాం. ఇది ఆత్మను బట్టి వచ్చింది కాబట్టి దేవుని మీద ఆధారపడాలి. ఈ ఐకమత్యాన్ని సంపాదించడానికే యేసుక్రీస్తు ప్రభు వారి మీద వారు ఆనుకున్నారంట. మనం కూడా అలా ఆనుకోవాలి. ఎందుకంటే మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు కదా మరి. ప్రాణం పెట్టిన ఆయన మీదే కదా మనం ఆధారపడాలి. జాగ్రత్త సుమా. ఒంటరిగా ఉంటే ఇదిగో నెహెమ్యా మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే నువ్వు ఐకమత్యంగా ఉండు, నువ్వు ప్రాకారం కట్టగలవు. అందరితో పాటు కలిసి ఉండు, నువ్వు కట్టగలవు. ఒకవేళ అలా లేకపోతే అనేక ఆటంకాలు వచ్చినప్పుడు నువ్వు ఒంటరివైపోతావు. ఒంటరిగా వస్తే నువ్వు పడిపోతావు. పడిపోయిన తర్వాత నిన్ను ఎవ్వరూ రక్షించలేరు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి మీద నువ్వు ఆధారపడితే ఆయన నిన్ను నన్ను కడతాడు. కట్టడానికి ప్రోత్సహిస్తాడు, బలాన్ని ఇస్తాడు. ఏ స్థితిలోనైనా విశ్వాసం ద్వారా మనం జయించగలుగుతాం. లోకమును జయించిన ఆ విజయం ఎలాగంటే మన విశ్వాసమే అన్నాడు కదా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. యోహాను సువార్త ఒక మంచి మాట మనం ఇప్పుడు చదువుకుంటాం. 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకాన్ని జయించిన ప్రభువు లోకాన్ని జయించే బలం మనకివ్వడా?
మనకెవడంటారా? లోకాన్ని జయించిన ఆయనే. "నువ్వు ధైర్యం తెచ్చుకో. నేను జయించాను. నాతో పాటు ఉంటే నువ్వు కూడా జయిస్తావు" అని చెప్తున్నాడు. కనుక ప్రభువును ఆనుకుని, ప్రభు మీద ఆధారపడి మన బ్రతుకును, మన విశ్వాసమును మనము కాపాడుకోవాలి. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన